నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి మాట, నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు, నేను ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి వారు ఏదైతే మాట చెప్పారు, దానికి కట్టుబడి ఒక సేవకుళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి సంకల్పంతో వారు పనిచేస్తున్నటువంటి తీరుని ఒక్కసారి గమనించండి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ మనం చూసినట్లయితే 2014 సంవత్సరానికి ముందు మరి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారు తిరిగి వెళ్ళినా కూడా మనం కళ్ళప్పగించి చూసేవారు. కానీ ఇవాళ ఏ ఒక్క ఉగ్రవాది కూడా పొరుగు దేశం నుండి మన దేశంలోకి అడుగు పెట్టాలంటే వణికిపోతున్నాడు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసి ప్రతి భారత సైనికుడి వెనుక 140 కోట్ల మంది ప్రజలు నిలబడి ఉన్నారు అని చెప్పి చాటి చెప్పినటువంటి వారు నరేంద్ర మోడీ గారు. కనుక దృఢమైనటువంటి నిర్ణయాలు, నిన్న మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదేమో అని చెప్పి భావించే విధంగా 370 అధికరణ ఉండేది. కానీ ఎవ్వరూ కూడా సాహసించలేదు ఆ 370 అధికరణ తొలగించడానికి. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ 40-50 సంవత్సరాల కింద చెప్పిందో, ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్, దో సంవిధాన్ నహీ హో సక్తే, అంటే ఒకే దేశంలో 2 ప్రధానులు, 2 జాతీయ చిహ్నాలు, 2 రాజ్యాంగాలు ఉండటానికి వీల్లేదు అని చెప్పి భావించిందో, ఆ 40-50 సంవత్సరాల భావనకి కట్టుబడి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 370 అధికారిని చాలా ధైర్యంగా తొలగించగలిగారు. కనుకనే ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన దేశంలో ఒక భూభాగం అని చెప్పేటువంటి భావన మనందరికీ ఈనాడు కలుగుతుంది. అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరిమణులు ట్రిపుల్ తలాక్ కి సంబంధించి ఎవరూ కూడా సాహసించలేదు దాన్ని తొలగించడానికి. కానీ ఈ ట్రిపుల్ తలాక్ అనేటువంటి అంశం కేవలం మహిళల జీవితానికి ముడిపడినటువంటి అంశం కాదు. ఒక కుటుంబంలో ఒక మైనారిటీ సోదరిమణి తన భర్త ముమ్మారు తలాక్ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తండ్రి కళ్ళ ముందు బాధపడుతూ నిలబడినప్పుడు ఆ తండ్రి అనుభవించేటువంటి బాధ ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలి. అదేవిధంగా ఒక తల్లికి తండ్రి ముమ్మారు తలాక్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తల్లి ఏడుస్తూ ఉంటే కన్న బిడ్డ ఆ తల్లిని చూసి ఎంత బాధపడతాడో ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలి. కనుక ఇది కేవలం ఒక మహిళ జీవితంతో ముడిపడినటువంటి ఒక విషయం కాదు, ఇది కుటుంబంతో ముడిపడినటువంటి అంశం. కనుకనే నరేంద్ర మోడీ గారు ట్రిపుల్ తలాక్ తొలగించేటువంటి ధైర్యం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే చేసింది అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గమనించాలి. కనుక ఏ రకమైనటువంటి నిర్ణయం అయినా సరే వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు, కేవలం ఓట్ల కోసం మేము నిర్ణయాలు చెయ్యం, నిజంగా దేశ ప్రజలకి దేశానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మేము భావించినట్లయితే విశ్వసించినట్లయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనకాడమని చెప్పి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కనుక ఆ దిశగానే వారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు సాహసోపేతంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయాలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.